Hello everyone, welcome to my channel. So this is Mamta English. ఈ రోజు ఒక స్పెషల్ వీడియో అన్నమాట. సో ఈ వీడియో వచ్చేసి కంప్లీట్ గా మేము రీసెంట్ గా ఒక వీడియో పెట్టాం కదా, ఫిష్లన్నీ చనిపోయాయి అక్వేరియంలో. సో మొత్తం కంప్లీట్ అప్డేట్ చేయాలి అని అనుకుంటున్నాము అని. సో ఆ కంప్లీట్ అప్డేట్ అనేది ఇప్పుడు చూపిస్తాను. చూస్తే మీరే షాక్ అవుతారు ఫైనల్ రిజల్ట్స్ చూస్తే. సో ఏమేమి కొన్నాము, వేటికి ఎంత ప్రైస్ అయింది, ప్రతి ఒక్కటి కూడా సో ఈ వీడియోలో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు కూడా అక్వేరియం సెటప్ పెట్టాలి అనుకుంటే అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది కూడా ఈ వీడియోలోనే కంప్లీట్గా చూపిస్తాను. అస్సలు మిస్ అవ్వకుండా వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం, చలో. సో ఇదే వచ్చేసి అక్వేరియం అన్నమాట. అయితే లాస్ట్ టైం ఏంటి అంటే ఫిష్లన్నీ చనిపోయాయి. ఒక 1 మంత్ తర్వాత కొద్దిగా టైం తీసుకొని మళ్ళీ కొన్ని ఫిష్లు తీసుకొచ్చి వేసాము. కాకపోతే మాకు ఎందుకో ఆ ఓల్డ్ లుక్ తీసేద్దాం కంప్లీట్గా అనేసి మేము ఫిక్స్ అయ్యామన్నమాట. అయితే కొన్ని థింగ్స్ ఆల్రెడీ కొనుక్కొచ్చి పెట్టాము, కాకపోతే ఇంకా కొన్ని థింగ్స్ సెట్ చేద్దాము. అండ్ డిఫరెంట్గా అసలు ఇప్పుడు చూడండి అక్వేరియం ఎంత నార్మల్గా బ్లాక్గా ఉందో, ఇలా కాకుండా కంప్లీట్ డిఫరెంట్గా చేంజ్ చేసేద్దాం అంటే కంప్లీట్ సెటప్ అప్డేట్ అన్నమాట. సో మొత్తం అప్డేట్ చేసేద్దామని ఫిక్స్ అయ్యాము. సో నిఖిల్ ఇప్పుడు అక్వేరియంని క్లీన్ చేస్తాడు. అయితే క్లీన్ చేసేటప్పుడే ఏమేమి థింగ్స్ కొన్నాము ఏంటి, సో అసలు అక్వేరియం కొనాలి అనుకునే వాళ్ళకి ఏమేమి టిప్స్ చెప్తానో చూసేయండి. అయితే ఫస్ట్ అయితే ఫిష్ అనేవి తీసి పక్కన పెట్టేస్తున్నాము. ఇవి రీసెంట్గా తీసుకురావడం జరిగింది. మేము 3 years బ్యాక్ ఒక్కసారి తీసుకొచ్చిన ఫిష్ కంప్లీట్ 3 years ఉన్నాయి. 3 years తర్వాత సడన్గా చనిపోవడం జరిగింది. సో అందుకే మళ్ళీ కొత్త ఫిష్లు తీసుకొచ్చి వేసాము. అండ్ అయితే అక్వేరియంని క్లీన్ చేయడానికి మేము మొత్తం గ్లాసే తీసేసి పక్కన పెట్టాము. ఇది 3 feet ట్యాంక్ అన్నమాట, అంటే చాలా పెద్దగా ఉంటుంది అక్వేరియం వచ్చేసి. సో 3 feet ట్యాంక్ అంటే మనకి 1 meter అన్నమాట. సో ఇక్కడ చూడండి, ట్యాంక్ తీసి పక్కన పెట్టిన తర్వాత మనకి ఇవి ఏమంటారు గార్బేజ్ కవర్స్ ఉంటాయి కదా, ఆ గార్బేజ్ కవర్ చాలా లాంగ్ది మాకు దొరికిందన్నమాట. సో డైరెక్ట్ ఈ థర్మోకోల్ వేయటం వల్ల వాటర్ని దాంట్లో పడి మాకు ఇక్కడ కొంచెం రస్ట్ పడినట్టు అవుతుంది. అందుకే వాటర్ అనేవి తగలకుండా ఉండడానికి ఇలా ఈ కవర్ అనేది ప్లాస్టిక్ కవర్ అనేది వేయడం జరిగింది. సో దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ 30 rupees అన్నమాట. సో ఇలా దీని లోపల థర్మోకోల్ షీట్ పెట్టి దాని మీద నుంచి ఈ కవర్ ప్లాస్టిక్ కవర్ అనేది వేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము నార్మల్గా అయితే ట్యాంక్ దాని మీదే పెట్టి క్లీన్ చేస్తాము, కాకపోతే మొత్తం అప్డేట్ అని చెప్పాను కదా. సో వెనక మేము ఫ్రాస్టెడ్ కవర్ అనేది వేద్దామని ఫిక్స్ అయ్యాము. సో గ్లాస్కి. సో ఇది వచ్చేసి మేము ఏమంటారు ఆన్లైన్లో ఆర్డర్ చేసాము. సో దీని ప్రైస్ వచ్చేసి మాకు 280 rupees పడింది ఈ ఫ్రాస్టెడ్ గ్లాస్. సో ఫ్రాస్టెడ్ కవర్ అన్నమాట గ్లాస్కి. సో చూడండి, మన 3 feet ట్యాంక్ కాబట్టి ఆ మెజర్మెంట్స్ చెక్ చేసుకొని ఇది తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని మెల్లిగా మనము నార్మల్గా కవర్స్ వేస్తూ ఉంటాం కదా మనము, సో అలానే ఇది కూడా వేయాలన్నమాట. కొద్దిగా షాంపూ వాటర్ కానీ అలాంటివి తీసుకొని వేయాలి. సో ఇప్పుడు నిఖిల్ చూపిస్తాడు ఎలా వేయాలి ఏంటి అనేది. సో ఈ ఫ్రాస్టెడ్ అసలు ఎందుకు వేయాలి అని చాలామందికి డౌట్ వస్తుండొచ్చు. ఫ్రాస్టెడ్ వచ్చేసి మనకి ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ కనిపిస్తుంది, మనకి ఫిష్ అనేది బాగా విజిబుల్ అవుతుంది అన్నమాట. సో మనం బ్యాక్గ్రౌండ్లో కూడా గ్లాస్ ఉందనుకోండి, డైరెక్ట్ గ్లాస్ ఉంటే మనకి బయట సైడ్ బ్యాక్ సైడ్ ఉన్న థింగ్స్ అన్నీ కనిపిస్తాయి. అలా కనిపించకుండా ఉండడానికి ఫ్రాస్టెడ్ అన్నమాట, అంటే లైట్గా బ్లర్గా ఉంటుంది. దానివల్ల మనకి ఫిష్ అనేది ఎలిగెంట్గా కనిపిస్తుంది. సో ఇలాగ మనము షాంపూ వాటర్ కానీ, సో ఇలా మనకి కాలిన్ ఇలాంటివి ఉంటాయి కదా, అంటే మనకి షాంపూ లిక్విడ్ అలా ఉండాలన్నమాట. సో అలాంటిది మొత్తం స్ప్రే చేసుకొని ఈ ఫ్రాస్టెడ్ కవర్ ఏదైతే ఉంటుందో సో దీన్ని మనం ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసిన తర్వాత ఏంటి అంటే మనకి ఇది కంప్లీట్గా మనం ఫోన్కి గ్లాస్ ఎలా వేస్తామో, సో మనం ఫోన్కి కవర్ వేసుకుంటాం కదా, సో సేమ్ దానిలాగానే అన్నమాట. సో వాళ్ళు కూడా ఇలా స్ప్రే చేసి మనకు ఒక కార్డ్తో కానీ ఇలాంటి దాంతో ఇలా మొత్తం దాంట్లో ఉన్న వాటర్ని కిందికి
లాగుతారు కదా, సేమ్ అలాగే ఇలా చేయడం వల్ల తర్వాత ఆటోమేటిక్గా అది ఫిక్స్ అయిపోతుంది. సో ఇలా మనం కార్డ్తో కానీ ఇలా మొత్తం ఇలా కిందికి వాటర్ అనేవి తీసేయడం వల్ల మనకి బబుల్స్ అనేవి ఫామ్ అవ్వకుండా నీట్గా వస్తుంది అన్నమాట గ్లాస్కి కవర్ అనేది. సో ఎక్స్ట్రా ఏమైనా వస్తే ఇలా బ్లేడ్తో మనం కట్ చేసుకోవాలి. సీజర్స్తో కన్నా బ్లేడ్తో కట్ చేస్తే బాగా వస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. చూడండి ఎలా స్టిక్ అవుతుందో మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్ఈడి స్ట్రిప్ అన్నమాట. సో ఇది మేము ఎక్వేరియం ఎంత సైజులో ఉందో సో అదే సైజులో ఇలా ఎల్ఈడి స్ట్రిప్ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఈ ఎల్ఈడి స్ట్రిప్ వచ్చేసి మాకు 100 రూపీస్ పడింది. అండ్ కంప్లీట్ ఆ కంట్రోలర్ ఏదైతే ఉంటుందో రిమోట్ అవన్నీ వస్తాయి మనకి. ఆ సెటప్ మొత్తం వచ్చేసి మనకి 300 రూపీస్లో వచ్చేసింది అనమాట. ఇది మనకి హార్డ్వేర్ షాప్స్లో అవైలబుల్ ఉంటుంది. ఇలా బ్యాక్ సైడ్లో పెట్టడం జరిగింది. అండ్ ఇంకొకటి ఈ విషయం నాకు అసలు తెలియదు, ఇది నిఖిల్కి మాత్రమే ఐడియా ఉంది. సో ఇది బాగుంటుంది అనేసి ఇలా మనకి ఫోమ్ షీట్స్ ఉంటాయి కదా, ఇలా 2 ఫోమ్ షీట్స్ అనేవి తీసుకొచ్చి ఇలా బ్యాక్గ్రౌండ్లో పెట్టాడు. ఎందుకు అనేది నాకు అస్సలు అర్థం అవ్వలేదు. తర్వాత రిజల్ట్స్ చూసిన తర్వాత వావ్ అనిపించింది. మనకి ఎల్ఈడి లైట్స్ వెలిగినప్పుడు లైటింగ్ బయటికి వెళ్ళకుండా ఎస్కేప్ అవ్వకుండా ఓన్లీ ఎక్వేరియంలోనే లైటింగ్ రావడానికి సో మనకి ఆ ఫోమ్ షీట్స్ అనేది నిఖిల్ అనేది పెట్టాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్వేరియంలో కంప్లీట్గా వాటర్ అనేది ఫిల్ చేసాము. సో ఇలా మోటార్తోని పైప్తో చేస్తే బెటర్. మనం బకెట్స్తోని చేయడం వల్ల మనము రెగ్యులర్గా అలా పెట్టడం వల్ల ఎక్వేరియం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా పైప్తో వాటర్ పోసుకుంటే బెటర్ అన్నమాట. సో వాటర్ ఫిల్ చేసిన తర్వాత ఇందులో స్టోన్స్ మేము ఆల్రెడీ ఇంతకుముందు చూపించాం కదా, మనకి సీ థీమ్ రావడం కోసం ఈ స్టోన్స్ అనేవి తీసుకోవడం జరిగింది. సో సముద్రంలో ఉన్నట్టు అనిపించడానికి. అండ్ ఈ ప్లాంట్స్ వచ్చేసి రీసెంట్గా తీసుకోవడం జరిగింది. సో ప్లాంట్స్ వచ్చేసి కాస్ట్ ఆ పెద్ద ప్లాంట్ వచ్చేసి 60 రూపీస్, ఈ చిన్న ప్లాంట్లో వచ్చేసి 20 రూపీస్ పడింది. అండ్ ఇప్పుడు లాస్ట్లో నిఖిల్ చేతిలో ఉన్న ప్లాంట్ వచ్చేసి 50 రూపీస్ పడింది అనమాట. ఆల్మోస్ట్ ఇవన్నీ కలిపి ఒక 150 రూపీస్ అలా పడింది. అండ్ ఇవి చూడడానికి మనకి న్యాచురల్గా కనిపించడం కోసం, మనకి సముద్రంలో ఉన్నట్టు ఫీల్ రావడం కోసం, అండ్ ఫిష్లు హైడ్ అవ్వడానికి వాటికి ఊరికే తిరగాలని కూడా అనిపించినప్పుడు అవి హైడ్ అవ్వాలనుకుంటాయి కదా, అలాంటి టైంలో హైడ్ అవ్వడానికి కూడా బాగుంటుందని ఈ స్టోన్స్ అండ్ ఈ ప్లాంట్స్ అనేవి తీసుకోవడం జరిగింది. స్టోన్స్ అయితే మనకి కేజీ 100 రూపీస్ 70 రూపీస్ అలా ఉంటుందండి. మేము ఇవి తీసుకొని 3-4 ఇయర్స్ అవుతుంది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొన్ని స్టోన్స్ వేస్తున్నాము వైట్ కలర్వి. సో ఇది కంప్లీట్ మనకి సముద్రంలో ఉన్న థీమ్ ఉండేలాగా అనిపించడం కోసం అండ్ లుక్ కూడా బాగుంటుంది మనకి. సో ఇంత ముందుకు మేము కంప్లీట్ ఇసుక వేసి ఆ తర్వాత ఇవన్నీ పెట్టాము. కాకపోతే క్లీనింగ్ అప్పుడు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అనేసి మొత్తం ఇసుక తీసేయడం జరిగింది. సో ఇలాగా ఈ స్టోన్స్ అనేవి మెల్లిగా జాగ్రత్తగా ఇలా సెట్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిష్లు అనేవి తీసి పక్కన పెట్టాము కదా, ఆ ఫిష్లు అనేవి మెల్లిగా ఒక బకెట్లో వాటర్ తీసుకొని అందులో వేసి పెట్టుకోవాలండి. ఎక్వేరియం గ్లాస్లో ఏ వాటర్ ఉంటాయో ఆ వాటర్లోనే వేసి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఫిష్లు అనేవి ఈ మధ్యలో బాగా జంప్ చేస్తున్నాయి. సో అందుకే ఫిష్ల కోసం ఈ కవర్ తీసుకోవడం జరిగింది. అయితే ఈ కవర్కి మళ్ళీ ఒక లైటింగ్ కూడా ఉంది, కాకపోతే ఆ లైట్ ఎక్కువ రోజులు రాదు అనేసి నిఖిల్ మా దగ్గర ఆల్రెడీ ఎక్వేరియం కోసం తయారు చేసిన లైట్ ఒకటి ఉంటే ఆ లైట్ని దీని లోపల ప్లాస్టర్స్తోని వాటితోని స్టిక్ చేసి ఇలా సెట్ చేశాడు. సో డైరెక్ట్ మనకి ఈ కవర్ కింది నుంచి లైట్ అనేది ఎక్వేరియంలోనే పడుతుంది అన్నమాట. సో చాలా బాగుంటుంది. అండ్ ఈ కవర్ కాస్ట్ వచ్చేసి మాకు 900 రూపీస్ పడింది. ఇది కంప్లీట్ డెకోలంతో తయారు చేసిన కవర్, అందుకే కాస్ట్ ఎక్కువ. సో ఎంత ట్రై చేసినా కానీ ప్రైస్ తక్కువ పడలేదు. కాకపోతే లుక్ బాగుంటుంది అండ్ ఫిష్లు జంప్ అయ్యి చనిపోవడం జరుగుతున్నాయి కాబట్టి కవర్ ఇంపార్టెంట్ అనేది కవర్ తీసుకోవడం జరిగింది. సో కొన్ని ఫోమ్తో తయారు చేసిన కవర్స్ కూడా ఉన్నాయి, మాకు అస్సలు నచ్చలేవు అవి. 600 రూపీస్ అలా ఉంది. 300 రూపీస్లో ఎందుకు అనేసి ఈ బ్యూటిఫుల్ డెకోలంతో తయారు చేసిన కవర్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మీకు చూడడానికి ఇది నార్మల్గా కనిపిస్తుంది కదా, సో లైట్ వేసిన తర్వాత చూపిస్తాను, అద్భుతంగా ఉంటుంది. సో చూసేయండి. వావ్, చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చిందో మనకి నార్మల్గా ఉన్నప్పటికీ లైటింగ్ వేసిన తర్వాత. అండ్ అక్వేరియంకి కూడా ఒక మంచి లుక్ వచ్చింది. యాక్చువల్లీ నిఖిల్కి కవర్ ఇష్టం లేదు, సో మేము 3 ఇయర్స్ నుంచి యూజ్ చేయలేదు. కాకపోతే ఇది పెట్టిన తర్వాత ఇంకొక మంచి లుక్ వచ్చింది. సో ఈ ఎల్ఈడిలో మనం కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, మనకి నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు, మల్టీ కలర్స్ పెట్టుకోవచ్చు, బ్లింక్ పెట్టుకోవచ్చు, ఇలా డిఫరెంట్గా పెట్టుకోవచ్చు. చూడండి ఇంత ముందుకి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ వచ్చిందో ఎక్వేరియం.
ఎక్వేరియంకి. సో అప్పుడు పాతగా బ్లాక్గా ఇలా డిఫరెంట్గా ఉంది. సో కంప్లీట్ అప్డేట్ చేసిన తర్వాత మనకి ఎక్వేరియం వచ్చేసి ఇలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ప్రైస్ చెప్పాను కదా, మనకి ప్లాంట్స్కి, ఫ్రాస్టెడ్ గ్లాస్కి, కవర్కి, వీటికి మాకు ఒక 2,000 to 3,000 రూపీస్లో మొత్తం కంప్లీట్ అప్డేట్ చేసేసాము. చాలా బ్యూటిఫుల్గా అయ్యింది. సో ఎక్వేరియం జస్ట్ ఏమంటారు, టైం పాస్కే కాకుండా ఇంట్లో పెట్టుకోవడం వల్ల కూడా మంచి జరుగుతుంది అనేది ఒకటి ఉంటుంది. అందుకే మేము ఎక్వేరియంని పెట్టుకున్నాం. అండ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వీటిని చూస్తే మనకున్న స్ట్రెస్ అంతా కూడా పోతుంది. సో వీటిని క్లీన్ చేయడం ఇదంతా కూడా మాకు అస్సలు స్ట్రెస్ అనిపించదు. మేము చాలా హ్యాపీగా చూసుకుంటాం వీటిని. సో ఇలా బ్యూటిఫుల్గా మా ఎక్వేరియంని మేము అప్డేట్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఏమంటారు, ఎక్వేరియం కొత్తగా తీసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఫస్ట్ ఒక 2-3 ఫిష్లతో మాత్రమే స్టార్ట్ చేయండి. అవి కూడా గోల్డ్ ఫిష్తో మాత్రమే స్టార్ట్ చేయండి. ఎక్వేరియం షాప్లో వాళ్ళు ఏ ఫిష్ అయినా ఏం కాదు అని చెప్తారు, మీకు డిఫరెంట్ ఫిష్లన్నీ మిక్స్ చేసి ఇస్తారు. కాకపోతే అవి ఊరికే చనిపోతూ ఉంటాయి. మనకి గోల్డ్ ఫిష్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఎక్కువ రోజులు బ్రతుకుతుంది. సో మనం బాగా జాగ్రత్తగా చూసుకుంటే చాలా ఇయర్స్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఒకవేళ ఎక్వేరియం స్టార్ట్ చేయాలి అనుకుంటే గోల్డ్ ఫిష్తోని స్టార్ట్ చేయండి. సో ఇలా చిన్న థింగ్స్, స్టోన్స్, ఇలా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇలాంటి 2-3 తీసుకొచ్చుకొని ఎక్వేరియం సైజ్ అనేది మీరు క్లీన్ చేసేదాన్ని బట్టి, మీరు కేర్ చేసేదాన్ని బట్టి దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. మీరు పక్కా క్లీనింగ్ అవన్నీ చేయగలము అనుకుంటే మాత్రమే పెద్ద ఎక్వేరియం తెచ్చుకోండి. లేదు అనుకుంటే చిన్న ఎక్వేరియం తెచ్చుకొని 2 ఫిష్లు 3 ఫిష్లతో స్టార్ట్ చేయండి. ఆ తర్వాత ఓకే అనుకుంటే పెద్ద ఎక్వేరియంకి వెళ్ళండి. ఇంతకీ మా ఎక్వేరియం ఎలా ఉందో, అప్డేట్ అయిన తర్వాత ఎలా ఉంది అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కంప్లీట్గా లైట్స్ ఆఫ్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది అని. సో మేము మల్టీ కలర్ ఎల్ఈడి తెచ్చాం కదా, వావ్. సో ఇది నైట్ టైంలో చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇలా చూసినప్పుడు. సో ఇలాగా మేము మా ఎక్వేరియంని అప్డేట్ చేయడం జరిగింది. సో నేను ఎక్వేరియం వీడియోస్ కానీ ఫిల్టర్ వీడియోస్ మేమే మా ఓన్గా ఫిల్టర్ అనేది తయారు చేయడం జరిగింది. సో అన్ని వీడియోస్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎక్వేరియం వీడియోస్, సో అవన్నీ కూడా చూడాలనుకుంటే చూసేయండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్, కమెంట్స్ అన్నీ కూడా మాకు ఇవ్వండి. లైక్స్, షేర్స్ అన్నీ కూడా మాకు ఇవ్వండి. అండ్ ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే మన ఛానల్లో చాలా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఉంటాయి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.